హలో, హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కలిజీ ఫ్రై అన్నమాట. ఇది వచ్చేసి చాలా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. కర్రీ అయినా ఫ్రై అయినా ఏదైనా బాగుంటుంది. కాకపోతే కొద్దిగా కొంతమందికి జీర్ణం కాదన్నమాట. అది ఇక్కడ నేను నార్మల్లీ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కలంజీని వేశాను. అండ్ ప్రతిదీ ఇలాగే ఫ్రై చేస్తాను. అండ్ ప్యాన్లో ఫ్రై చేస్తాను. ఈసారి వచ్చేసి కుక్కర్లో ఫ్రై చేసాను. ఎందుకంటే కలీజీ వచ్చేసి మనకు కొద్దిగా రఫ్గా ఉంటుంది కదా, ఎంత ఉడికినా చూడ్డానికి కొద్దిగా రఫ్గా ఉంటుంది. అందుకే కుక్కర్లో ఉడకపెట్టుకుంటే స్మూత్ అవుతుంది కదా, అందుకే కుక్కర్లో విజిల్ ఇచ్చి మరీ ఉడకపెట్టేస్తున్నాను. మొత్తానికి ఫ్రై అన్నమాట. అండ్ ఇంకో స్టవ్ పైన అన్నం కూడా అవుతుందన్నమాట. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని వేసేసుకొని ఫ్రై చేసేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే ఇప్పుడే వేయలేదు. ఆయిల్ ఫైనల్లో కూడా వేయచ్చు, అండ్ మధ్యలో కూడా వేయచ్చు, స్టార్టింగ్లో కూడా వేయచ్చు అనమాట. మీ ఇష్టం, మీరు ఎలా ప్రిఫర్ చేస్తే అలా. అయితే నేను కొన్ని వాటికి లాస్ట్లో వేస్తాను, కొన్ని వాటికి మధ్యలో, అండ్ కొన్ని వాటికి డైరెక్ట్లీ కూడా వేస్తాను. అది ఒక్కొక్క కర్రీ ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క ఫ్రై అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోవాలి కాబట్టి. ఇక్కడ ఉప్పు కారాన్ని చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర, కరివేపాకు, పుదీనాను కట్ చేసి వేసేసుకుందాం. ఈ మూడింటిని ఎందుకు వేస్తున్నానంటే కలీజీలో ఒక రకమైన మటన్ కలీజీ, మనం మటన్ ఏదైనా సరే కొద్దిగా నీసు వాసన అనేది దాంట్లో చాలా ఉంటుందన్నమాట. అందుకోసం ఈ మూడింటిని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. చాలామంది మొత్తం కుక్ అయ్యాక వేస్తారన్నమాట. నేను అలా కాకుండా మధ్యలోనే వేస్తాను. ఎందుకంటే వాటి ఫ్లేవర్ అంతా అందులో వెళ్ళిపోయి నీసు వాసన అనేది రాకుండా ఉండాలి కాబట్టి నేను ఇలాంటి ఏదైనా నీసు కూరలు ఏదైనా చేసేటప్పుడు మధ్యలోనే ఇలా వేసేసి కలిపేస్తాను. ఎందుకంటే వాటి ఫ్లేవర్ అంతా వెళ్ళిపోయి ఒక మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. మనం నీసు తిన్నంత ఫీల్ అయితే ఉండదన్నమాట. కలీజీలో అయితే చాలా నీసు వాసన ఉంటుంది. అందుకని చెప్పేసి కొత్తిమీర, కరివేపాకు వీటి మూడింటిని ఇందులో ఫ్లేవర్ కోసం వేసేస్తున్నాను. వీటన్నిటి సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి, మనకు పిల్లలు ఇలా వేసినప్పుడు తినరు కదా, ఇలా మధ్యలో వేసి ఫ్రై చేస్తే అంతా స్మాష్ అయిపోయి అందులో కలిసిపోతుంది. అండ్ వేసినట్టు కూడా తెలియదు అన్నమాట. అదే ఫైనల్లో వేస్తే పిల్లలు తీసి పారేస్తారనమాట. అలా కాకుండా ఇలా మధ్యలో వేసి అన్ని వాటితో పాటు మిక్స్ అయిపోయి మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. వీటన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. అండ్ కలీజీలో వచ్చేసి బ్లడ్ అనేది చాలా బాగుంటుందంట. ఇది తినడం వల్ల మనకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అప్పుడప్పుడు కలీజీ తింటూ ఉండాలన్నమాట. ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. కాకపోతే కింద మనకు అడుగంటకుండా ఉండాలి కాబట్టి కొద్దిగా వేసాను. అండ్ తర్వాత మెల్లమెల్లగా కుక్ అవుతూ ఆ వాటర్ అంతా, కలీజీలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. డైరెక్ట్లీ కుక్కర్ మూత మాత్రం అస్సలు పెట్టొద్దు అన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఉప్పు కారం దానికి బాగా పడుతుందన్నమాట. అదే డైరెక్ట్గా మనం మూత పెట్టడం వల్ల ఏంటంటే కొన్నిటికి ఉప్పు కారం బాగా, కొన్నిటికి చప్పగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే 2-3 సార్లు కలిపి ఆ ఉప్పు కారం అంతా అందులో పట్టించాక అప్పుడు కుక్కర్ అనేది మూత పెడితే మగ్గిపోయి టేస్ట్ అంతా ఒకేలాగా ఉంటుందన్నమాట. నేను ఆయిల్ అనేది వేసేస్తున్నాను. ఆయిల్ ఫ్రైకి నార్మల్గా నేను 3 టేబుల్ స్పూన్స్ వేస్తాను. క్వాంటిటీని బట్టి మీరు ఎలా తింటారో అలా వేసేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. నేను కొద్దిగా నూనె పచ్చివాసన ఉంటుంది కాబట్టి ఒక 2 సార్లు కలిపేసుకుని తర్వాత కుక్కర్ మూత అనేది మనం పెట్టేసుకుందాం. ఇది చాలా హార్డ్గా ఉంటుందండి. ఎప్పుడు వండినా సరే కుక్కర్లో విజిల్ ఇచ్చాకే, ఉడికించాకే వండండి. ఎందుకంటే కలీజీ మనం ఎంత ఉడకబెట్టినా సరే ఆ రఫ్నెస్ అనేది కొద్దిగా హార్డ్గా, గట్టిగా అనేది ఉంటుంది. ఇది చాలామందికి అరగదన్నమాట. ఒక రకమైన ఏమంటారు, అరగకుండా కొంతమందికి అయితే పడదన్నమాట. పడే వాళ్ళైతే తినండి. కలీజీలో ఉంటుందన్నమాట నైజం అనమాట. చాలామందికి అరగదు. ఒకసారి మధ్యలో ఇలా కలిపేసుకొని మూత అనేది పెట్టేస్తున్నాను. ఇక్కడ సిమ్లో వచ్చేసి 3 విజిల్స్ వచ్చేదాకా నేను పెట్టేస్తున్నాను. ఎందుకంటే కలీజీ హార్డ్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఫైనల్లో కూడా ఒక విజిల్ ఇస్తాను కొద్దిగా సాఫ్ట్ అవ్వడానికి. అండ్ ఫైనల్లీ మొత్తానికైతే 3 విజిల్స్ నేను సిమ్ పైన పెట్టేశాను. వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి కంటిన్యూ చేయలేదు. 3 విజిల్స్ అయ్యాక నేను ఇప్పుడు
ఫ్లేమ్ అంతా బయటికి తీసేస్తున్నాను. కుక్కర్లో ఉన్న గ్యాస్ అంతా బయటికి వచ్చేంత వరకు మొత్తం తీసేసిన తర్వాతే కుక్కర్ మూత అనేది తీయాలన్నమాట. లేదనుకుంటే బ్లస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముందే ఎండాకాలం కదా, గ్యాస్ అదంతా ఫ్లేమ్ ఉంటుంది, ఆ వేడి అదంతా ఉంటుంది. కొద్దిగా కుక్కర్ని అయితే జాగ్రత్తగానే యూస్ చేయాలి. చూడొచ్చు ఆయిల్ అంతా బయటకు వచ్చింది. కర్రీ అయితే ఇంతవరకు అయితే ఎండ్ అయిపోతుంది. మనం ఫ్రై కాబట్టి నేను ఇక్కడ ఉల్లిగడ్డ ఏం వేయలేదు. జస్ట్ వాటర్, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఇప్పుడు మనం ఫ్రై కాబట్టి ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం కలిపేసుకుందాం. కుక్కర్లో మూత పెట్టేసరికి ఉన్న కలిజలు ఉన్నంత వాటర్ అంతా బయటకు వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాం. మధ్య మధ్యలో 1-2 సార్లు కలిపేసుకుంటే ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒకసారి మగ్గిందా లేదా అని చూసేసుకుంటాను. అయినా కొద్దిగా హార్డ్గానే ఉంటుందండి. ఎప్పుడు వండినా సరే కలిజికున్నంత నైజమే అంత అన్నమాట. మనం ఎంత ఉడకబెట్టినా అది ఎంత ఉడకాలనో అంతే ఉడుకుతుంది. కొద్దిగా గట్టిగానే ఉంది. అండ్ ఫైనల్లో మనం ఫ్రై చేసుకుని కలుపుకుంటూ వాటర్ అంతా పోయేంత వరకు ఎలాగో కొద్దిగా ఫ్రై అవుతుంది అండ్ సాఫ్ట్ అవుతుంది. అండ్ లాస్ట్లో వచ్చేసి ఒకసారి విజిల్ ఇచ్చేసి సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి పెప్సా. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే స్టీల్ని మనం వాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగానే వాడాలి. ఎందుకంటే అక్కడే ఉండి వంట వండాలన్నమాట. లేదంటే స్టీల్ వచ్చేసి అడుగంటిపోతుంది. మొత్తానికి కొద్దిగా దగ్గర పడింది. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని మొత్తానికి ఇలా 1-2 సార్లు కలిపేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ ఉందన్నమాట. ఆ వాటర్ని మనం తీసేసుకుందాం. ఎందుకంటే డైరెక్ట్లీ కుక్కర్ మూత పెడితే ఆ వాటర్ అనేది ఎక్కడికి పోదన్నమాట. కుక్కర్లో అలాగే ఉంటుంది. కొద్దిగా ఇప్పుడు వాటర్ ఉంది కదా, ఈ టైంలో మనము కుక్కర్ మూత పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఫ్రై చేసేటప్పుడు ఇలానే అవుతుందన్నమాట. మనం ఏవి తీసుకున్నా సరే మీరు కడాయిలోనే ట్రై చేయొచ్చు. కలిజీ వచ్చేసి కుక్కర్లోనే ట్రై చేయడం బెస్ట్ అని నేను అడ్వైస్ ఇస్తాను. ఎందుకంటే అది రఫ్గా ఉంటుంది కదా, మనం కుక్కర్ విజిల్ ఇస్తే కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. డైరెక్ట్లీ కూడా కడాయిలో మనం ఫ్రై చేసేసుకోవచ్చు. తొందరగా అర్జెంట్ అయితే మాత్రం ఇలా కుక్కర్లో ఫ్రై చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను 2 నిమిషాలు కుక్కర్ సిమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఇక్కడ పెట్టేస్తాను. ఫైనల్లీ మన కలిజీ వచ్చేసి ఫ్రై అయిపోతుంటుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా ఒకే ఛానల్లో మీకు టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ అన్ని వీడియోస్ ఒకే ఛానల్లో చూడడానికి లభిస్తాయన్నమాట. సపరేట్లీ వేరే వేరే ఛానల్స్ని చూడాల్సిన అవసరం లేదన్నమాట. చూడొచ్చు ఆయిల్ అంతా ఒక విజిల్ వచ్చేసాక ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది. అండ్ ఇది స్టీల్ కాబట్టి కింద కొద్దిగా అడుగంటింది. అండ్ కలేజీ మాత్రం బాగానే ఉందన్నమాట, ఎక్కడ కూడా మాడిపోలేదు. ఈ స్టీల్ వాడడానికి చాలా మంచిదే. కాకపోతే ఇలా మనం అక్కడే ఉండి అక్కడి నుంచి వంట అయిన తర్వాత కదులుద్ది అన్నమాట. లేదంటే ఇలా కింద అడిగంటే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అండ్ మొత్తానికి ఫైనల్లీ ఇదైతే కుక్ అయిపోయిందండి. ఇదండి ఈరోజు రెసిపీ. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.